ఆస్ట్రేలియా ఆల్రౌండర్ కెమెరన్ గ్రీన్ ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత ఖరీదైన విదేశీ ఆటగాడిగా సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఐపీఎల్ మినీ వేలంలో అతడిని కోల్కతా నైట్ రైడర్స్ ఏకంగా 25,20,00,000 రూపాయలకు కొనుగోలు చేసింది. దీంతో 2024లో మిచెల్ స్టార్క్ పేరిట ఉన్న 24,75,00,000 రూపాయల రికార్డును గ్రీన్ అధిగమించాడు. గ్రీన్ కోసం చెన్నై సూపర్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య తీవ్రమైన పోటీ నెలకొనగా చివరికి షారుఖ్ ఖాన్ యాజమాన్యంలోని కేకేఆర్ భారీ ధరకు అతడిని సొంతం చేసుకుంది. ఈ ఆక్షన్ లో ప్రతిభావంతులైన యువ భారత ఆటగాళ్లకు నిరాశ ఎదురైంది. యువ ఓపెనర్ పృథ్వీ షాను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ముందుకు రాలేదు. 75 లక్షల రూపాయల కనీస ధరతో వేలంలోకి వచ్చిన అతడు అమ్ముడు పోలేదు. అలాగే విధ్వంసకర బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ కు సైతం ఈ వేలంలో నిరాశే ఎదురైంది. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా ఇవాళ జరిగిన మ్యాచ్ లో కేవలం 22 బంతుల్లో 73 పరుగులు చేసిన అతడిని ఎవరూ తీసుకోకపోవడం గమనార్హం. ఇదిలా ఉండగా సౌత్ ఆఫ్రికా విధ్వంసకర ఆటగాడు క్వింటన్ డికాక్ ను ముంబై ఇండియన్స్ ₹1 కోటి సొంతం చేసుకుంది.